హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చేపతలతో పులుసు అయితే చేస్తున్నానండి. చేప మొత్తం వండితే ఒక టేస్టు, అలానే చేప తలకాయలు మాత్రమే తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ రెసిపీ అన్నమాట. సో ఈ విధంగా కనిపించినట్టు ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, అలానే జీలకర్ర, ఉప్పు వేసి మగ్గిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా వేగనీయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాక స్మెల్ వస్తుంది కదా, అప్పుడు టమోటో ముక్కల్ని వేసి మూత పెట్టి టమోటోలన్నీ చక్కగా మగ్గిపోవాలి. మనం పులుసు అంటే చింతపండు అయితే వేస్తాం కదా, సో చింతపండు నానబెట్టుకున్నది ఇంకా ఆ జ్యూస్ అయితే వేసేసి దానికి సరిపడ్డ కారం, పసుపు వేసి మూత పెట్టి ఇదంతా మగ్గనియాలండి. ఇప్పుడు మన చేప తలకాయలు అయితే వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన కొత్తిమీర, కరివేపాకు అయితే కరివేపాకు వేసేస్తే మన టేస్టీ చేప తల కూర రెడీ. నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.